నాకు ఒక 3 to 5 lakh రూపీస్ లోన్ దొరికినా కూడా నా బిజినెస్ ఐడియా ఎక్కడికో వెళ్ళేది. నా బిజినెస్ కి తిరుగులేని ఒక సక్సెస్ ఉండేది. తాకట్టు పెట్టి సెక్యూర్డ్ లోన్ తీసుకోవాలంటే బంగారం లేదు, ల్యాండ్ డాక్యుమెంట్స్ లేదు, ఇంటి డాక్యుమెంట్స్ లేదు. ఇలాంటప్పుడు నేను గవర్నమెంట్ లోన్ తీసుకోవాలి, లేకపోతే బ్యాంక్ వాళ్ళు నా ఐడియా నచ్చి లోన్ ఇవ్వాలి. ఇలాంటి అవకాశం ఎక్కువ అవ్వాలంటే నేను లోన్ గురించి అప్లై చేస్తాను. నా లోన్ అప్లికేషన్ అప్రూవ్ అవ్వాలంటే, రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీని గురించే ఈ వీడియోలో డీటెయిల్గా నేనైతే చెప్పబోతున్నాను. సో బిజినెస్ గురించి ప్లాన్ చేస్తున్నట్లయితే బిజినెస్ లోన్ అనే ఈ టాపిక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. బిజినెస్ లోన్ అంటే మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి కావాల్సిన లోన్ అని అర్థం. మీరు వర్కింగ్ క్యాపిటల్ గురించి లోన్ తీసుకోవచ్చు, మషినరీ కొనడానికి లోన్ తీసుకోవచ్చు, అలానే ఎక్స్పాండ్ చేయడానికి, ఇంకో ఫెసిలిటీ ఓపెన్ చేయడానికి, వీటన్నిటికీ కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ మీద మీరు వడ్డీ అన్నది కట్టాల్సి వస్తుంది. మీ బిజినెస్ ఎంత పెద్దదో, ఎంత స్టేబుల్ గా ఉందో, ఎంత రెవెన్యూ అయితే మీరు కలెక్ట్ చేస్తూ ఉన్నారో దాన్ని బట్టి మీకు విధించే వడ్డీ అన్నది డిసైడ్ అవుతుంది. స్టెప్ 1, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు బిజినెస్ లోన్ పొందాలంటే మీ ఏజ్ అన్నది 21 ఇయర్స్ కన్నా ఎక్కువ, 65 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి. సెకండ్ వన్, మీ బిజినెస్ అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ ఓల్డ్ అయి ఉండాలి. ఎన్నో బిజినెస్లు ఎలా ఉంటాయంటే, నా దగ్గర ఐడియా మాత్రమే ఉంది, ఈ ఐడియాకి లోన్ దొరుకుతుందా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు లోన్ పొందాలంటే మీ బిజినెస్ ఐడియా, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ప్రామిసింగ్ గా ఉండాలి. అంటే మీకు ఆ బిజినెస్ గురించి అంత డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, మార్కెట్ అండర్స్టాండింగ్ చాలా బాగా ఉండాలి. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియా అయితే బ్యాంక్ మేనేజర్స్ మిమ్మల్ని నమ్మి వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ సెక్యూరిటీ మీకు లోన్ అనేది ఇస్తారు. అన్సెక్యూర్డ్ లోన్ మీకు దొరుకుతుంది. బిజినెస్ లోన్ పొందాలంటే ఒక ఇండివిజువల్ గా అప్లై చేస్తే కొంచెం ప్రాబ్లమేనండి. మీ క్రెడిట్ స్కోర్ చూస్తారు, క్రెడిట్ స్కోర్ మోర్ దాన్ 700 ఉండాలి, మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తారు. అదే మీ బిజినెస్ కు ఒక లీగల్ ప్రొఫైల్ ఉందనుకోండి, ఒక సోల్ ప్రొప్రైటర్, ఒక ఎల్ఎల్పి, ఓపీసీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇలాంటిది ఏదైనా ఒక బ్యాకప్ ఉంటే, మీ బిజినెస్ కు ఒక లీగల్ స్ట్రక్చర్ ఉంటే మీరు లోన్ పొందే అవకాశం చాలా ఈజీ అవుతుంది. అలానే ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి, ప్రాపర్ కేవైసీ డాక్యుమెంట్స్ ఉండాలి, పాన్, ఆధార్, జిఎస్టీ సర్టిఫికేట్, బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇలాంటివి మీరు సబ్మిట్ చేసినట్లయితే లోన్ ప్రొసీజర్ ఈజీ అవుతుంది. స్టెప్ 2, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్. ఏంటి డాక్యుమెంట్స్? మొదటిది బిజినెస్ ప్రూఫ్. మీరు బిజినెస్ చేస్తున్నారు అనే దానికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, జిఎస్టీ ఫైలింగ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఫర్మ్ రిజిస్ట్రేషన్, మీ బిజినెస్ కి మీరు చేసుకున్న ఒక రెంటల్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్, ఇలాంటివన్నీ మీరు సబ్మిట్ చేయొచ్చు. ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ఓనర్స్ అండి, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ప్రూఫ్. ఫినాన్షియల్స్, ఐటీఆర్, మీ బిజినెస్ గురించి మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ ని మీరు సబ్మిట్ చేయాలి. బ్యాంక్ స్టేట్మెంట్ 6 to 12 months, అంటే ఒక 1 year లో లేకపోతే లాస్ట్ 6 months లో ఎంతవరకు రెవెన్యూ చేశారు, ఆ రెవెన్యూలో మీకు ప్రాఫిట్ ఎంత, ఎంతవరకు ప్రాఫిటబుల్ గా మీ బిజినెస్ ఉంది, దాని గురించి మీరు ఇవ్వాలి. అలానే ఆడిటెడ్ అకౌంట్స్, ఒక థర్డ్ పార్టీ మీ బిజినెస్ ని ఆడిట్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్స్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. స్టెప్ 3, అప్లికేషన్ ప్రాసెస్ అండి. అంటే కావాల్సిన అన్ని డాక్యుమెంట్ ని అరేంజ్ చేసుకుని బ్యాంక్ లో అప్లై చేయడం. మీరు అప్లై చేసేటప్పుడు ఎన్నోసార్లు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని అడగొచ్చు. అంటే మీరు ఈ లోన్ తో ఏం చేస్తారో దాని గురించి క్లారిటీ ఇవ్వండి అని అడగొచ్చు. ఇలాంటి మషినరీ కావాలి అని మీరు ఒక లిస్ట్ ఇచ్చారనుకోండి, దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్ అడగొచ్చు. సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కోట్ చేశారు, మీరెంత అడుగుతున్నారు, ఆ మషిన్ వచ్చినట్లయితే మీ బిజినెస్ కు ఎలాంటి ఒక గ్రోత్ ఉంటుంది, ఇవన్నీ అడగొచ్చు. దాని గురించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోతే ఒక ఎస్టిమేషన్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత లోన్ అప్లికేషన్ అన్నది ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ మీరు అప్లై చేయొచ్చు. దాని తర్వాత డాక్యుమెంట్స్ ని వెరిఫై చేస్తారు. ఒకవేళ కావాలంటే బ్యాంక్ నుంచి ఒక ఇంటర్నల్ టీమ్ మీ బిజినెస్ కి వచ్చి విజిట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ అయిన తర్వాత మీకు అప్రూవల్ అనేది జరుగుతుంది. అంటే మీ బిజినెస్ ఎంత పెద్దదో, ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాన్ని బట్టి ఒక ఇంటర్నల్ టీమ్ రావడం, విజిట్ చేయడం, వెరిఫై చేయడం, ఇలాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఎంతో మంది బిజినెస్ ఓనర్లు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. బిజినెస్ బాగానే నడుస్తూ ఉంటుంది, బట్ థ్రెషోల్డ్ లిమిట్ లేదు కదా. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు అనుకోండి, 40 lakh రూపీస్ కన్నా ఎక్కువ రెవెన్యూ ఉండాలి, అది జిఎస్టీ రూల్. 40 lakh రూపీస్ కన్నా ఎక్కువ అవుతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. అలానే సర్వీస్ కి 20 lakh రూపీస్ కన్నా ఎక్కువ ఉండాలి. నాదొక 10 lakhs రూపీస్ ఉంది, ఎందుకు జిఎస్టీ అనుకుంటారు. బట్ జిఎస్టీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ వ్యాలిడేట్ చేసిన ఒక బిజినెస్ అనిపించుకుంటుంది. సో దాని గురించి మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అండి. మీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ని సెంట్రల్ గవర్నమెంటే అప్రూవ్ చేసినట్టు. సెంట్రల్ గవర్నమెంట్ కి రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటారు కదా, దాని గురించి మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎంతైతే కాస్ట్ ఇన్కర్ అవుతారో కంప్లీట్ జిఎస్టీ కాంప్లయన్స్ గురించి, దాని తర్వాత మీకు ఒక ట్రాన్స్పరెన్సీ బిల్డ్ అవుతుంది కదా. ఆ లోన్ ప్రోడక్ట్ అనేది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ కి దొరికినట్లయితే ఆ కాస్ట్ ఇక్కడ మేనేజ్ చేయొచ్చు అనేటట్టు
అయ్యేటట్లయితే, మీకు బెనిఫిషియల్ అనిపిస్తే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ని కన్సిడర్ చేయొచ్చు. మీరు మీ బిజినెస్కి లోన్ కావాలి అని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, మీరు ఒక సోల్ ప్రొప్రైటర్ అనుకోండి. మీ పాన్ మరియు కంపెనీ పాన్ అన్నది సెపరేట్గా ఉండదు. అదే పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే మీ పాన్ వేరు, మీ పర్సనల్ పాన్ వేరు, పర్మనెంట్ అకౌంట్ నంబర్, అలానే బిజినెస్కి వేరే ఉంటుంది. ఇప్పుడు ఓపీసీ, ఎల్ఎల్పి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వీటన్నిటికీ కంపెనీ వేరు, మీరు వేరు, ఇలా ఉంటుంది. సో సోల్ ప్రొప్రైటర్ అయితే అలా ఉండదు. ఎవరైనా మీరు కంపెనీ తరపున వెళ్ళినా కూడా, సోల్ ప్రొప్రైటర్షిప్ అయినా కూడా మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా బాగా ఉండాలి. అంటే మీరు ఎవరికో గ్యారంటర్గా సైన్ చేసేసారు, మీ ఫ్రెండ్ లోన్ తిరిగి కట్టలేదు, అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీరు బిజినెస్లో ఉన్నప్పుడు ఇలాంటి రిస్కీ సిచ్యువేషన్లోకి ఇరుక్కోకూడదు, దాని గురించి ప్లాన్ చేసుకోవాలి. అలానే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి, మీరు మీ పార్ట్నర్ ఉన్నారు, ఓకే, మీ క్రెడిట్ స్కోర్ ఏదో దెబ్బతింది. అలాంటప్పుడు మీరు లోన్కి అప్లై చేసేటప్పుడు మీ ఇంకో పార్ట్నర్ ఉన్నారు కదా, ఆయన క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే ఆ క్రెడిట్ స్కోర్ మీద మీరు అప్లై చేయాల్సి వస్తుంది. ఇలాంటి స్మార్ట్ హ్యాక్స్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకొందరు అడుగుతారు, నేను ఎప్పుడు లోన్ తీసుకోలేదు, నా క్రెడిట్ స్కోర్ 0, ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఒక నెక్స్ట్ 6 monthsలో లోన్ తీసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే, ఆ 6 monthsలో టీవీ లేకపోతే మొబైల్ ఇంకేదైనా కొని దాన్ని ఈఎంఐ మీరు 6 monthsలో క్లియర్ చేసేయండి. అప్పుడు ఒక క్రెడిట్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. అలా ఒక క్రెడిట్ ప్రొఫైల్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎంతోమంది నాకెందుకు క్రెడిట్ కార్డు, నేను ఎప్పుడు లోన్ తీసుకోను కదా, నా ఫినాన్షియల్ డిసిప్లిన్ చాలా బాగుంది అనుకుంటారు. బట్ బ్యాంక్ వాళ్ళకి అది తెలియదు కదా. బ్యాంక్ ఎవరైతే క్రెడిబుల్ ఉంటారో, ఫినాన్షియల్లీ వీళ్ళని నమ్మొచ్చు అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే లోన్ ఇస్తారు. అలా బ్యాంక్ చూసేది మీ క్రెడిట్ ప్రొఫైల్ని. ఆ క్రెడిట్ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది ఇండివిజువల్కి అయిపోయింది. అలానే బిజినెస్కి కూడా ఒక క్రెడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. మీరు బిజినెస్ పేరు మీద ఏదైనా లోన్ తీసుకుంటే దాన్ని సరిగ్గా మీరు క్లియర్ చేయాలి. అప్పుడే మీ బిజినెస్కి ఒక క్రెడిట్ స్కోర్ అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జరగాలంటే బేస్మెంట్ లాంటిది ఫినాన్షియల్ డిసిప్లిన్, ఫినాన్షియల్ ప్రుడెన్స్ అని అంటారు. ఏంటది? ఇప్పుడు మీరు ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు, మీరు లేబర్ లైసెన్స్ తీసుకున్నారు, ఎవ్రీ 1 year అది రిన్యూ అవ్వాలి, ఆ రిన్యూవల్ కరెక్ట్ గా అవ్వాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, క్వార్టర్లీ ఫైలింగ్స్ చేయలేదు, ఇన్పుట్ క్రెడిట్ క్లెయిమ్ చేయలేదు, అవుట్పుట్ క్రెడిట్ గురించి మీరు డిక్లరేషన్ చేయలేదు. అలా ఉండకూడదు. మీరు ఈ రూల్స్ అన్నీ పాటించాలి. అలానే ఐటీఆర్ ఫర్ యూ, ఐటీఆర్ ఫర్ యువర్ బిజినెస్, జిఎస్టీ ఫైలింగ్స్, అకౌంట్ రిలేటెడ్ సమరీ, అలానే మీ ఫినాన్షియల్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏంటి, ఎంతవరకు రెవెన్యూ వచ్చింది, ఎంతవరకు క్యాపిటల్ కలెక్ట్ చేశారు, ఇంతకు ముందు మీరు తీసుకున్న ఈఎంఐ సరిగ్గా కట్టారా, బ్యాంక్రప్సీ అనౌన్స్ చేసుకున్నారా, నా దగ్గర డబ్బులు అస్సలు లేవండి, నేను ఈఎంఐ కట్టను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ లోన్కి నేను కట్టలేను, సెటిల్మెంట్ ఏదైనా ఉంటే 1 lakh rupees ఉంది అవుట్ స్టాండింగ్, నా దగ్గర ఉన్నదే 20,000, కావాలంటే తీసుకోండి లేకపోతే వదిలేయండి, ఇలాంటిది ఏదైనా సెటిల్మెంట్ అయినా కూడా మీకు లోన్ దొరికే అవకాశం లేదు. అలాంటి ప్రొఫైల్ ఉంటే ఆ ప్రొఫైల్ని పక్కన పెట్టేసి మంచి ప్రొఫైల్ని మీరు ముందుకు పెట్టాలి. అప్పుడే మీ బిజినెస్కి లోన్ దొరికే అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్స్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, మీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ సెపరేట్గా ఉండాలి. మీది ఒక ప్రాపర్ కరెంట్ అకౌంట్ ఉండాలి. ఆ కరెంట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయి, ఒక 6 months లాస్ట్ 12 months ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, దాని గురించి సమ్మరీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు మీ బిజినెస్ ప్లాన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే, మీరు చేస్తున్న బిజినెస్కి చాలా మంచి ఫ్యూచర్ లేకపోవచ్చు అని బ్యాంక్కి అనిపిస్తే మీకు లోన్ అన్నది అలొకేట్ అవ్వదు. దాని గురించే మీరు చాలా క్లియర్గా ఉండాలి. మీ బిజినెస్ ప్లాన్ క్లియర్గా ఉండాలి. మీకు ఆ బిజినెస్ గురించి నాలెడ్జ్ ఉండాలి. మీరు ఇప్పుడు తీసుకుంటున్న లోన్ని సరిగ్గా ఒక్కొక్క రూపాయి కూడా ప్రాపర్గా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎలా మీ బిజినెస్కి పాజిటివ్గా మారొచ్చు, దాని గురించి మీరు క్లియర్గా ఆ టెస్టిమోనీలో లేకపోతే అఫిడవిట్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ క్లియర్గా ఉంటే, బిజినెస్ ప్లాన్లో క్లారిటీ ఉంటే మీకు లోన్ దొరికే అవకాశం డబుల్ అవుతుంది. ఎన్నో బ్యాంకులు మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. అలా అని అన్ని బ్యాంకులు కూడా అప్లై చేయకండి. ఒక బ్యాంకుకి వెళ్తారు, మాట్లాడతారు బ్యాంక్ మేనేజర్తో, ఇలాంటి ఒక ఐడియా ఉంది అని, ఆయన ఓకే అని చెప్పిన తర్వాత అప్లై చేయండి. అప్లై చేసేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్ళకండి. సో ఇలా ఒక ప్రొసీజర్ని మీరు ఫాలో చేసినట్లయితే, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఈ అన్ని పాయింట్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీకు బిజినెస్ లోన్ దొరకడం ఈజీ అవుతుంది. సో ఇంప్లిమెంట్ చేయండి. మీ బిజినెస్ లోన్ తీసుకుని చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ని రన్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.